ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ తీసుకోవాలి. దానిలోకి ఒక కరివేపాకు రెమ్మ తీసుకోవాలి, ఒక అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి, 1 మారుతి మొగ్గ, జాపత్రి కొంచెం, ఇలాచీలు 2, లవంగాలు 2, బిర్యానీ ఆకు, మిరపకాయలు 2 కోసి పెట్టుకున్నవి, కొత్తిమీర కొంచెం, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, కారం పొడి 2 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత సగం నిమ్మకాయ తీసుకొని పిండుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత మిల్క్ క్రీమ్ అది 3 టేబుల్ స్పూన్లు. అవన్నీ కలిపేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కడాయి ఉంది కదండి ఆనియన్స్ కోసం, దాంట్లోనే 2 ఆనియన్స్ కోసి వేసేసేయాలి. అవి ఫ్రై అయిపోతుంటాయండి, కాబట్టి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసేసేయాలి. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి, దాంట్లో చికెన్ వేసేసేయాలి. ఆ తర్వాత చికెన్ని బాగా మంచిగా కలుపుకోవాలి. అంతా కలిపేసుకున్నాక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే నీళ్ళన్నీ చికెన్లో నుంచి నీళ్ళన్నీ బయటికి వచ్చాయి కదండి. చికెన్లో వాటర్ వేయకపోయినా పర్లేదు, వేస్తే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను ఒక టీ కప్ అంత గరం నీళ్ళు, వేడి నీళ్ళు వేస్తున్నానండి, మంచిగా ఫ్రై అవుతుందని చెప్పేసి. ఇది మా మేనల్లుడు కోసం చేస్తున్న చికెన్ ఫ్రై. తను హాస్టల్కి వెళ్తున్నాడు కాబట్టి ఉత్తరాఖండ్కి. మూత పెట్టేసేయాలి. ఆ తర్వాత 2-3 చింతపండు రెబ్బలు కూడా వేస్తున్నానండి. బాక్స్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి అది చికెన్ పాడవకుండా ఉండడానికి అని చెప్పేసి. బాగుంటుందండి, ఏం ఖరాబ్ కాదు. తర్వాత మూత పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే నీళ్ళంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది కదండి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని నీళ్ళు చూసారు కదండి, నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, మొత్తం ఆయిల్ అంతా బయటికి వచ్చేసింది. ఆ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. 10 నిమిషాల పాటు మూత పెట్టేసేయాలి చికెన్ని ఫ్రై అయిపోయినాక. ఆ తర్వాత ఆయిల్ అంతా బయటికి వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయింది. చుక్క నీళ్ళు కూడా లేదండి మన చికెన్ ఫ్రైలో, వాటర్ వేసినా కూడా. కాబట్టి వాటర్ వేసి కొంచెం వేసుకోవాలి, గరం నీళ్ళు బాగుంటుంది వేసుకుంటే కూడా. మన వేడిగా మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత చికెన్ ఒక బౌల్లో తీసుకొని కీరా ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.